వినాయక చవితి సందడి నెలకొంది. నగరంలో ఎల్లమ్మ బజార్లో 40 ఫీట్ల మట్టి గణపతి ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ తరహాలో వరంగల్ ఎల్లమ్మ బజార్లో ఉత్సవాలు జరిపిస్తారు. ఒడిశాకు చెందిన 8 మంది కార్మికులతో 45 రోజుల పాటు దీన్ని రూపొందించారు. వరంగల్లో వినాయక చవితి సందడి నెలకొంది. నగరంలో ఎల్లమ్మ బజార్లో 40 ఫీట్ల మట్టి గణపతి ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ తరహాలో వరంగల్ ఎల్లమ్మ బజార్లో ఉత్సవాలు జరిపిస్తారు. ఒడిశాకు చెందిన 8 మంది కార్మికులతో 45 రోజుల పాటు దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఎల్లమ్మ బజార్లో ఉన్న భారీ మట్టి గణపతి మండపం నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతి, సో ఎలా కనిపిస్తోంది అక్కడ భక్తుల కోలాహలం ఎలా కనిపిస్తోంది, ఏం చెప్తున్నారు అక్కడ ఉత్సవ నిర్వాహకులు? సతీష్, వరంగల్ నగర వ్యాప్తంగా జై బోలో గణేష్ మహారాజ్ కంటూ మారుమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఊరు వాడని తేడా లేకుండా, చిన్న పిల్లలు పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో గణేష్ సంబంధించినటువంటి సందడి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను వరంగల్ నగరంలోని ఎల్లమ్మ బజార్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి 40 ఫీట్ల మట్టి విగ్రహం దగ్గర నుండి చూడొచ్చు. హైదరాబాద్ ఖైరతాబాద్ సంబంధించినటువంటి గణేష్ తరహాలోనే వరంగల్ నగరంలో ఇంత పెద్ద విగ్రహాన్ని, మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మట్టి విగ్రహాన్ని ఒరిస్సా నుంచి 8 మంది కార్మికులను తీసుకొచ్చి 40 రోజుల పాటు వాళ్ళు రూపుదిద్దిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాము. ఈ మట్టి గణపతిని ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడేందుకు కావచ్చు, హిందూ ధర్మాన్ని పెంపొందించేందుకే ఈ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఈ 40 ఫీట్ల మట్టి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు, వీరి ఉద్దేశం ఏంటి, అసలు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారో నాకు అందుబాటులో ఈ 40 ఫీట్ల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఆకుతోట సంజీవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎందుకు ఈ ఇంత 40 ఫీట్ల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు, ఎందుకు, ఏం సంకల్పంతో మీరు ఇచ్చేశారంటే? భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో మన పర్యావరణాన్ని కాపాడేందుకు అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. అందరూ మట్టి విగ్రహాలను పెట్టాలి అనే ప్రోత్సాహంతో అదే తరహా ఖైరతాబాదు విగ్రహము, తెలంగాణ అంటే ఖైరతాబాద్ విగ్రహము, ఇలాంటి విగ్రహం వరంగల్లో కూడా పెట్టాలనే ఒక సంకల్పంతో, మా పిల్లల సంకల్పంతో ఇక్కడ వరంగల్లో 40 ఫీట్ల గణపతి, మట్టి గణపతిని స్థాపించాము. మరియు ఒరిస్సా నుంచి వెళ్ళి 40 మంది శిల్పీలను పిలిపించి దాదాపు 45 రోజుల నుంచి వెళ్ళి చేపించి, ఓన్లీ దీనిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయకుండా ఉనక, గడ్డి, జనపనార అలాంటి వాటితోటి మేము చేశాము. దీన్ని చూసేందుకు మన పబ్లిక్ అంటే ప్రజలు కూడా భారీ ఎత్తున వస్తున్నారు. విగ్రహం చేసేటప్పుడు మినిమం ఒక 500 నుంచి 1000 మంది వస్తున్నారు. దానికి కూడా మాకు చాలా సంతోషమైంది. ఇప్పుడు చాలా ప్రోత్సాహంగా, అంటే ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీసు వారి సహకారం నాకు చాలా బాగుంది. వాళ్ళ సహకారంతోనే ఇంత దాకా నేను వచ్చాను. అలాగే వాడ ప్రముఖులు కూడా నన్ను ప్రోత్సహించారు. ఈ విగ్రహాన్ని పెట్టేందుకు నా కుటుంబం కూడా 45 రోజుల నుంచి శ్రమించారు. ఇట్లా ఈ సంకల్పం, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎప్పుడు చిన్నప్పుడు గణనాథులు కావచ్చు, ఆ వేడుకలు ఎట్టుకుంటుంది, ఇప్పుడు మీరు ఇంత 40 ఫీట్ల మట్టి విగ్రహం చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నేను 1992లో ఫస్ట్ స్థాపించాను. అప్పటి నుంచి చిన్న విగ్రహాలనే నేను పెట్టుకుంటూ వచ్చాను. లాస్ట్ ఇయర్ చిన్న విగ్రహం ఒకటి పెట్టినప్పుడు మట్టి విగ్రహం పెట్టాను. అప్పుడు మా పిల్లలు, అంటే ఇప్పుడు మా అబ్బాయి యూకేజీ, పాప థర్డ్ క్లాసు, వాళ్ళు లాస్ట్ ఇయర్ పెట్టాక వచ్చే సంవత్సరం ఖైరతాబాద్ కంటే పెద్దగా ఉండాలి డాడీ అనే సంకల్పంతో వాళ్ళ నోటితోనే మట్టి వినాయకుడిని పెట్టాలి డాడీ పెద్ద ఎత్తున అది అని చెప్పి వాళ్ళు చెప్పారు.
వాళ్ళ సంకల్పం దేవుడు కల్పించాడా ఏంది అనేది ఆ అదృష్టం మాకు వచ్చింది. ఆ అదృష్టంతోనే ఇంత పెద్ద వినాయకుడిని మేము పెట్టామని. 9 రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? నిమజ్జనం ఎట్లా చేయబోతున్నారు? ఎందుకంటే 40 ఫీట్ల మట్టి గణపతి కనుక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నారంటే 9 రోజులు వేద పండితులు దాదాపు 10 మంది పండితులతోటి హోమాలు ప్లస్ పంచలోహ విగ్రహానికి అభిషేకాలు నిత్యం జరుగుతాయి. దానికి పొద్దున 10 మంది కుటుంబ సభ్యులు 10 మంది ఫ్యామిలీస్ ఈవినింగ్ ఫ్రీగా కూర్చునే అవకాశం కూడా కల్పించాము ఈ హోమాలల్లో అభిషేకాలల్లో. అలాగే మన దాదాపు 20,000 మందికి ప్రసాదాలు కూడా క్యూ లైన్ ద్వారా అంటే క్యూ లైన్ పెట్టి ప్రసాదాలు కూడా 20,000 మందికి మేము ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మేము ప్రైవేట్ సిబ్బందిని కూడా పెట్టుకోము. S4S అనే ఒక ప్రైవేట్ సంస్థ ముందుకొచ్చి ఇంత భారీ గణపతిని వరంగల్లో స్థాపించారు కాబట్టి మా వంతు సాయం కూడా మేము చేస్తామని ఒక 30 మంది బౌన్సర్స్ను వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మీరు ఒక నిర్వాహకులుగా వరంగల్ నగర వ్యాప్తంగా ఉండే ప్రజలకు కావచ్చు, భక్తులకు ఏం చెప్తారు, ఏం పిలుపులు ఇస్తారు ఈ భక్తి దర్శనం సంబంధించి? ముఖ్యంగా అందరూ మట్టి వినాయకుడినే పూజించాలి, మట్టి వినాయకుడినే పెట్టాలని ఈ యొక్క 40 ఫీట్ల వినాయకుడిని పెట్టిన నిదర్శనంతో వచ్చే సంవత్సరం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను వాడకుండా ఈ మట్టి వినాయకులనే వాడాలని ప్రతి ఒక్క మండపాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చే భక్తులకు కానీ వాళ్ళందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే ఈ ఎల్లం బజార్ అనేది కంజెస్ట్గా ఉంటుంది. దానికి కొద్దిగా వెహికల్స్ పార్క్ చేసి వచ్చి దర్శనం చేసుకునేందుకు వీలుంటుంది. అందరూ సహకరించగలరని భక్తులను కోరుచున్నాను. అమ్మ, మీరు చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతారు? మీరు ఇంత 40 ఫీట్ల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు కదా, భక్తులకు దర్శనం ఇస్తున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? మాకు చాలా సంతోషంగా ఉందండి. మా వారు ఫస్ట్ మాకు చెప్పినప్పుడు వీలవుతుందా అని ఆలోచించాము. 40 అడుగులు అంటే మనకి ఇక్కడ మనకు ప్లేస్ సరిపోతుందా లేదా అని అనిపించింది. ఓకే, సెట్ అవుతుంది అని అనుకున్న తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. 40 రోజుల నుంచి కష్టపడ్డ ఫలితము ఇప్పుడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఓపికతో వచ్చి దర్శించుకొని పోవాలని కోరుకుంటున్నామండి. ఇది ఎల్లం బజార్లో ఏర్పాటు చేసిన 40 ఫీట్ల మట్టి గణపతి నిర్వాహకుల అభిప్రాయం అయితే మొదటగా అనుకున్నప్పుడు అసలు సాధ్యం అవుతుంది, ఎందుకంటే వరంగల్ నగరంలో ఎల్లమ్మ బజార్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 40 ఫీట్ల మట్టి గణపతిని నిమజ్జన కార్యక్రమం అవచ్చు, పూజా కార్యక్రమాలు చేసేందుకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటామని కూడా మొదట అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత భక్తులు అతి పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం, భక్తులంతా కూడా పూజా కార్యక్రమాలు కొనసాగించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. హైదరాబాద్ గణేష్లు ఎట్లా అయితే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేస్తారో, హైదరాబాద్ తరహాలోనే వరంగల్ నగరంలో కూడా 40 ఫీట్ల మట్టి గణపతిని కేవలం ఉనుక, ఇసుక, వెదురు బొంగులు కావచ్చు, జనప నారుతో మాత్రమే ఈ 40 ఫీట్ల మట్టి గణపతిని తయారు చేసిన నిర్వాహకులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒరిస్సా నుంచి 8 మందికి పైగా కార్మికులను తీసుకొచ్చి 45 రోజులుగా శ్రమించి ఈ మట్టి గణపతిని రూపుదిద్దుతున్నట్టు నిర్వాహకులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడనే ఈ 9 రోజుల పాటు పూజా కార్యక్రమాలు చేసి వరంగల్ నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా 40 ఫీట్ల మట్టి గణపతి వేరైతే పర్యావరణాన్ని కాపాడేందుకు కావచ్చు, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ఉద్దేశంతోనే ఈ 40 ఫీట్ల మట్టి గణపతిని ఏర్పాటు చేసినట్టు ఎల్లం బజార్ సంబంధించిన నిర్వాహకులు ఆకుతోట సంజీవ్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇలానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, వరంగల్ నగర వ్యాప్తంగా కూడా జై బోలో గణేష్ మహారాజు కంటూ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.